ఏవండోయ్, ఈరోజు మీకు పోషకాల మండి అయినటువంటి ఆరోగ్యకరమైన శక్తినిచ్చేటటువంటి ఓ అద్భుతమైన కూరను ఈరోజు మీకు చేసి చూపించేస్తానండి. ఈ కూర గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్ అండి. ఈ కూరను కనుక మీరు తిన్నారంటే కొండల్ని పిండి చేసే అంత శక్తి మీకు వస్తుందండి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో తరచుగా ఈ కూరను తింటూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో తప్పనిసరిగా ఈ కూర వండుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగిందండి. ఎందుకంటే మనకి వర్షాకాలంలో వచ్చేటటువంటి అనేక అనారోగ్యాల నుంచి ఈ కూర మనకి రక్షణ కల్పిస్తుందన్నమాట. ఇంకా పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముఖ్యంగా బాలింతరాళ్ళు ఈ కూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి దీని రుచి ఉంటుంది చూశారు, నాలుగు కట్టుకుని ఊడు రాదంటే నమ్మండి, అంత బాగుంటుందండి. మరి ఇది ఏం కూర, ఈ కూర ఎలా తయారు చేయాలి, దీనికి కావలసిన పదార్థం ఏంటి, తయారీ విధానం ఏంటో మరి చూసేద్దరి. కానీ ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. మరి ఈ కూర ఏంటో గుర్తుపెట్టారా అండి? ఇది ఏం కూర అంటే తెలగపిండి మునగాకు కూర అండి. తెలగపిండి అంటే అందరికీ తెలిసే ఉంటుందండి. మనం నువ్వుల పప్పుని, అంటే నువ్వులు తెలుసు కదండి, నువ్వులు తీసుకొచ్చి చక్కగా బాగా శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేసి తెల్లటి నువ్వులు బాగా ఎండబెడితే తెల్లటి నువ్వులు తయారవుతాయి కదండి. అలా బాగా ఎండబెట్టినటువంటి ఆ పప్పు, నువ్వు పప్పుని లేదా నువ్వుల్ని గానుగలో ఆడిస్తారండి. అలా ఆడించినప్పుడు నూనె తీయగా వచ్చినటువంటి అచ్చునే తెలగపిండి అని పిలుస్తారండి. ఇదేనండి ఆ తెలగపిండి. దీన్ని పశువులకి ఆహారంగా ఇవ్వచ్చు, దీన్ని మనం కూడా కూరగా వండుకుని తినొచ్చండి. ఈ తెలగపిండి అంటే గుర్తొచ్చిందండి, మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఉండేటటువంటి ఆంటీలు, ఆ రోజుల్లో మేము ఆంటీలు ప్యాంటీలు అనేవాళ్ళం కాదండి, అత్తయ్య గారు మావయ్య గారు అని పిలిచేవాళ్ళం. ఆ విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆంటీలు అందరూ కలిసి నువ్వులు కొనేవారండి. బస్తా బస్తా నువ్వులు కొని ఆ నువ్వుల్ని తీసుకొచ్చి బావి దగ్గర మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవారండి, పిల్లల్ని కూడా. పిల్ల మేక మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి ఆ బావి దగ్గర నీళ్లు చేది ఆ నువ్వుల్ని బాగా కడిగేవారండి. కడిగి మనం మినపప్పు కడుగుతాం కదండి, పొట్టు తీస్తాం కదా, ఆ విధంగా పొట్టు అంతా తీసేసి చక్కగా తెల్లటి పప్పుని తయారు చేసేవారండి. ఎంత కష్టపడేవారనండి పాపం వాళ్ళు ఆ రోజుల్లో. ఆ విధంగా వచ్చినటువంటి ఆ నువ్వుల్ని డాబా పైన చక్కగా ఎండబెట్టేవారనమాట. బాగా ఎండిన తర్వాత దాన్ని గానుగకు పంపించి గానుగలో నూనె పట్టించేవారు. అయితే ఆ పప్పు నూనె చక్కగా బంగారు రంగులో కమ్మటి వాసనతోటి ఒక పెద్ద క్యాన్ నిండుగా తయారయ్యేదండి. అలా నూనె తయారైన తర్వాత మిగిలిన ఈ పిప్పిని తెలగపిండి అని పిలిచేవారు అనమాట. అయితే ఆ ఆడించినటువంటి ఇదేనండి ఆ తెలగపిండి. ఈ విధంగా మా చిన్నప్పుడు అచ్చుల రూపంలో ఉండేదన్నమాట. అయితే ఆ విధంగా ఆడించిన నూనెను చక్కగా వేసవికాలం పచ్చళ్ళకి వాడేవారండి. వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, అల్లం పచ్చడి, ఇలా రకరకాల పచ్చళ్ళని ఈ నువ్వుల నూనె, ఈ పప్పు నూనెతోనే పట్టేవారండి. సంవత్సరం అంతా కూడా చక్కగా రుచికరంగా పచ్చళ్ళు ఉండేవన్నమాట. ఇంకా మిగిలిన నూనెని ప్రతిరోజు కూరలు వండడానికి ఉపయోగించేవారండి. అదేవిధంగా మా పిల్లలకి అన్నం పెట్టినప్పుడు వేడివేడి అన్నంలో ఇంత చింతకాయ పచ్చడో ఇంత మాగాయ పచ్చడో వేసి ఆ వేడి అన్నం మీద ఈ నువ్వుల నూనె వేసేవారండి. మొదటి ముద్దలో ఆ విధంగా వేడివేడి అన్నంలో నువ్వుల నూనె ఇంత చింతకాయ పచ్చడో మాగాయ పచ్చడో వేసి పెడితే అది అద్భుతంగా ఉండేదండి. మరి నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా పచ్చళ్ళు కూడా, మన ఊరగాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారం చిన్నప్పుడు ఆహారం పెట్టేవాళ్ళు అన్నమాట. ఇంకా ఎవరైనా అమ్మాయిలు మెచ్యూర్ అయితే ఆ నువ్వుల నూనె కూడా తాగించేవారండి. ఇంకా బాలింతరాళ్ళకు కూడా నువ్వుల నూనె ఎక్కువ వేసి కూరలు వండి పెట్టేవారనమాట. ఆ విధంగా నువ్వుల నూనె చాలా మంచిదండి. అదేవిధంగా ఈ నువ్వుల నుంచి వచ్చినటువంటి ఈ పిప్పి, దీన్ని తెలగపిండి అంటారండి. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మా చిన్నప్పుడు ఈ విధంగా అచ్చుల రూపంలో దొరికేదండి. అప్పుడు చిన్నప్పుడు దీన్ని మెత్తగా పొడిలాగా కొట్టి
దీంట్లో ఇసుక తీసి కూర వండడానికి పెద్దవాళ్ళు చాలా కష్టపడేవారండి. అయినా సరే శ్రమ అనుకోకుండా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కోసం మంచి మంచి కూరలు ఈ విధంగా వండి పెట్టేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు అంత శ్రమ లేకుండా ఈ పిండి ఈ విధంగా పౌడర్ రూపంలో దొరుకుతుందండి. ఇసుక అది ఏమీ లేకుండా చక్కగా శుభ్రం చేసేసి ఈ విధంగా మనకి మార్కెట్లో అమ్ముతున్నారనమాట. కాబట్టి మనకు అంత శ్రమ పడాల్సిన అవసరం లేదండి. ఈ కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్లా పౌడర్ రూపంలో ఉన్నటువంటి తెలగపిండిని మనం తెచ్చుకోవాలండి. ఇంతకీ ఈ తెలగపిండిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఇంకా ఎవరి శరీరంలోనైనా వాత గుణం ఉంటే, అంటే వాతం అంటే తెలుసు కదండి, బాడీ అంతా పెయిన్స్ వచ్చేస్తాయి కదా, ఒళ్ళు నొప్పులు, నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడతారు చూడండి. ఆ నొప్పులకి కారణం ఏంటంటే బాడీలో వాతం అంటే గాలి ఎక్కువగా చేరడం అనమాట. అలా చేరినప్పుడు ఈ బాడీ పెయిన్స్, ఈ కీళ్ళ నొప్పులు వస్తాయండి. కాబట్టి మన శరీరంలో ఆ వాత గుణాన్ని తగ్గించే శక్తి దీనికి ఉంటుందన్నమాట. మన శరీరంలో వాతం, పిత్తం, కఫం అనేటటువంటి 3 గుణాలు ఉంటాయండి. ఈ 3 కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలండి. ఏది ఎక్కువైనా తక్కువైనా మన శరీరం అనారోగ్యాల బారిన పడుతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా వాత గుణాన్ని తగ్గించే శక్తి ఈ కూరకుందండి. అలాగే కొంతమందికి శ్లేష్మ ప్రవృత్తి ఉంటుందన్నమాట. శ్లేష్మం అంటే తెలుసు కదండి, ఊరికే గొంతులో, గుండెల్లో కఫం అడ్డుపడి ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి. దాన్ని కూడా తగ్గించేటటువంటి శక్తి ఈ కూరకు ఉంటుందండి. వాతాన్ని, శ్లేష్మాన్ని దీన్ని కంట్రోల్ చేసేటటువంటి శక్తి దీనికి ఉంటుందన్నమాట. ఎవరికైనా ఆస్తమా ఉందనుకోండి, వాళ్ళు ఈ కూర తరచుగా తింటే వాళ్ళకి ఆస్తమా తగ్గిపోతుందండి. కొంతమందికి శరీరానికి నీరు పడుతుందండి, అలా నీరు పట్టే గుణాన్ని కూడా తగ్గిస్తుందన్నమాట. ఇంట్లో ఎవరైనా సరే బాలింతలు ఉంటే వాళ్ళకి కూర చేసి పెడితే పాలు పుష్కలంగా పడతాయండి. ఇంకా చాలా బలం, శరీరానికి బలం, మంచి పుష్టినిస్తుందన్నమాట ఈ కూర. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ తెలగపిండిలో మునగాకు వేసుకుని తింటే వర్షాకాలంలో వచ్చేటటువంటి అనేక అనారోగ్యాలు రాకుండా మనల్ని కూర కాపాడుతుందండి. ఇంకా మన శరీరంలో ఉండే ఎలాంటి నొప్పులైనా సరే, వాపులైనా సరే ఈ కూర తింటే తగ్గిపోతుందన్నమాట. ఇంకా మనం వర్షాకాలంలో ఈ కూర తినడం వల్ల మన శరీరానికి అవసరమైన వేడిని కూడా ఈ కూర ఇస్తుందండి. ఇంకా ఈ కూరలో తప్పనిసరిగా మునగాకు కలిపి ఈ కాలంలో తింటారండి. ఎందుకంటే వర్షాకాలంలో బయట ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉండి చల్లగా ఉంటుంది కదండి. ఆ చల్లదనంలో అనేక అనారోగ్యాలు వస్తాయి అన్నమాట. కాబట్టి వాటితో పోరాడేటువంటి శక్తిని, మన ఒంట్లో వేడిని పెంచే శక్తిని ఈ మునగాకు ఇస్తుందండి. మునగాకులో ఏ విటమిన్, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. 300 రోగాలను తగ్గించే శక్తి మునగాకుకి ఉంటుందండి. మరి ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కళ్ళకి చాలా మంచిది, సి విటమిన్ ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందండి. ఇంకా దీంట్లో పుష్కలంగా ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. ఇంకా ఇందులో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఎముకలు దృఢంగా, బలంగా మారతాయండి. ఇంకా ఈ మునగాకు తింటే బాలింతరాళ్ళకి పాలు పుష్కలంగా పడతాయండి. ఇంకా మునగాకు ఎవరైతే తింటారో వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఇంకా గర్భాశయ క్యాన్సరు, అండాశయ క్యాన్సరు రాకుండా ఈ మునగాకు చూసుకుంటుందండి. ఇంకా ఈ మునగాకు తినడం వల్ల మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఫైబరు మన జీర్ణాశయానికి చాలా మంచిదండి, మలబద్ధకం లేకుండా చేస్తుంది. పొటాషియం ఉంటుంది కాబట్టి రక్తపోటుని తగ్గిస్తుందండి. ఈ విధంగా మన శరీరంలో 300 రోగాలను తగ్గించే శక్తి మునగాకుకు ఉందండి. ఇంకా మునగాకు ఎంత గొప్పది అంటే, అలెగ్జాండర్ తెలుసు కదండి, గ్రీకు వీరుడు, ప్రపంచ వీరుడు. మన దేశపు రాజు అయినటువంటి పురుషోత్తముడి మీద యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఈ పురుషోత్తముడు సైన్యం ఈ మునగాకు జ్యూస్ తాగి అతి శక్తివంతులయ్యి ఆ ప్రపంచ వీరుడైన ఈ గ్రీకు వీరుడైనటువంటి అలెగ్జాండర్ని ఓడించారంటండి. అంత గొప్పదండి మునగాకు. అందుకనే మన పూర్వీకులు మరి ఆ రోజుల్లో అమ్మవార్లకి నైవేద్యాలు పెట్టినప్పుడు తప్పకుండా తెలగపిండిలో ఈ మునగాకు వేసి అమ్మవార్లకి నైవేద్యం పెట్టి తప్పకుండా తినాలి, వర్షాకాలంలో తప్పకుండా 4-5 సార్లన్నా తినాలి అనేటటువంటి ఆచారాన్ని, సంప్రదాయాన్ని పెట్టడం జరిగిందండి. మరి ఇంతకీ ఈ మునగాకు కూర, ఈ తెలగపిండి మునగాకు కలిపిన కూరకి కావలసిన పదార్థాలు ఏంటి, దీన్ని తయారు చేసే విధానం ఏంటో చూసేద్దరి కానీ వచ్చేయండి. మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే,
ఇది తెలగపిండి అండి. చూసారు కదా, ఇలా పౌడర్ రూపంలో ఇలా ప్యాకెట్లో చిన్న చిన్న ప్యాకెట్స్లో అమ్ముతున్నారండి. దీంట్లో ఇసుక అది ఏమి ఉండదు, చక్కగా శుభ్రం చేసి పౌడర్ రూపంలో ఈ విధంగా అమ్ముతారండి. ఇలాంటి ప్యాకెట్స్ మనం తెచ్చుకోవాలన్నమాట. మేము అటు గోదావరి జిల్లాల్లో ఫేమస్ అని చెప్పాను కదండి, మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నేను తెచ్చుకున్నాను అనమాట. ఎప్పుడైనా మేము తెచ్చుకుంటామండి. ఈ విధంగా నేను ఒక గ్లాసు తెలగపిండి పౌడర్ తీసుకున్నానండి. ఇదిగో ఈ విధంగా ఉంటుందండి. మన రవ్వ ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటుందన్నమాట. ప్యాకెట్స్లో అమ్ముతారు కాబట్టి తెచ్చుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా పొడి పొడిగా రవ్వలా ఉంటుందన్నమాట. ఇది చాలా బలం అండి. ఎంత బలం అంటే చెప్పలేము. ఐరన్ కూడా ఉంటుందండి దీంట్లో. రక్తహీనత కూడా తగ్గుతుంది. ముఖ్యంగా నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల్ని చక్కగా తగ్గిస్తుందండి. ఇక మునగాకుని శుభ్రంగా కడిగి, ఇది మా ఇంట్లో మునగాకేనండి, మా చెట్టుదే. శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆకులు కోసి పక్కకు పెట్టుకోవాలండి. మునగాకు కొంచెం ఎక్కువే వేసుకోండి. మా ఇంట్లో కొంచెం సరిపడా లేదు, అందుకని నేను కొంచెమే వేసాను. కాబట్టి మునగ చెట్టు ఉన్నవాళ్ళు ఇంకో 2-3 ఇంతలు ఆకు ఈ కూరలో వేసుకోవచ్చండి. ఈ విధంగా దీన్ని మళ్ళీ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఆకుల్లాగా తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి కావాలండి, ఉల్లిపాయలు కావాలి. ఈ కూర కొంచెం తీయగా కమ్మగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. మా పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయని నేను 2 వేసాను. మీరు ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు ఈ విధంగా కోసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు ఉంటే అచ్చంగా అలాగే వేసేసుకోవచ్చు. ఇంకా పొట్టు తీసినటువంటి వెల్లుల్లి, దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోవాలండి. ఇంకా పోపుకి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండి, కరివేపాకు కావాలి. ఈ విధంగా ఇవి వస్తువులన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలండి. చేసుకుని ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని దాంట్లో 2 గ్లాసులు నీళ్లు వేయాలండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఈ విధంగా వేసుకుని ఈ నీళ్లు కొంచెం వేడైన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలండి. సరిపడా ఉప్పు వేయండి. ఇంకా 2 చెంచాల కారం వేయండి. ఎందుకంటే ఈ కూర ముందే చెప్పాను కదండి మీకు నేను, కొంచెం తీయగా కమ్మగా ఉంటుందని. కాబట్టి సరిపడా కారం వేసుకోండి. ఒక 2 చెంచాల కారం వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేయాలండి. చూసారు కదా, ఇగో ఈ విధంగా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా తెలుసు కదండి మీకు, యాంటీబయోటిక్ కదా ఇది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఒక 2 చెంచాల కారం వేసుకోండి. నేను చివరిలో ఉప్పు చూసినప్పుడు కారం సరిపోతే మళ్ళీ 1 చెంచా వేసానండి. కాబట్టి మీరు ముందే 2 చెంచాల కారం వేసుకోండి. ఈ విధంగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఒక 4 అయినా వేసుకోండి, 4-5 వేసుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవాలండి. ఈ విధంగా మునగాకు కూడా వేసేయాలన్నమాట. చూసారు కదా, ఈ మునగాకుని మనం ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది నాకు కొంచెమే దొరికింది కాబట్టి నేను కొంచెం వేసాను. ఇంకో 2-3 రెట్లు మునగాకు వేసుకున్నా మంచిదేనండి. ఎంత తింటే అంత మంచిది. ఈ విధంగా వేసుకుని చక్కగా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే కొంచెం ఆ నీళ్లు వేడయ్యి మరగడం మొదలు పెడతాయి అన్నమాట. ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటే ఉప్పు అవన్నీ కూడా కలుస్తాయి. ఈ విధంగా ఇవన్నీ వేసుకోవాలండి. ఇందులో నేను ఆయిల్ ఏమి వేయలేదు, చివరిలో పోపుకి వేసుకుంటామండి ఆయిల్. ఈ మూత పెట్టేస్తే ఒక 2-3 నిమిషాల్లోనే మరగడం మొదలవుతుందండి. ఇలా మరిగేటప్పుడు మనం తెలగపిండి పౌడర్ వేసేయాలండి. సేమ్ మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగేనండి. చాలా ఈజీ అండి కూర చేయడం. 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుందండి. మనం వేరే కూరలు అనుకోండి కొంచెం టైం పడుతుంది కదా, దొండకాయ, బీరకాయ ఇలాంటి కూరలు ఏమైనా వండుకుంటే. కానీ దీనికి అలా కాదు, 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. ఈ విధంగా తెలగపిండి వేసేసి చక్కగా సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసి మధ్యలో ఒక 2 సార్లు మూత తీసి కలుపుకుంటే బాగుంటుందండి, అడుగంటకుండా చక్కగాను. ఇలాగో ఒక మధ్యలో తీసి కలుపుకోండి. ఈ విధంగా కూర అంతా కూడా చాలా తొందరగా మగ్గిపోతుందండి ఇది. చూసారు కదా, మళ్ళీ నేను మూత పెట్టాను ఒకసారి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చక్కగా కలిపితే చూడండి, ఎగ్ ఫ్రైకి మనం ఎలా పొడిగా అయిపోతుంది ఎగ్ ఫ్రై, సేమ్ ఎగ్ ఫ్రై లాగా అయిపోయింది చూడండి. ఇలా సిమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఉల్లిపాయలు, ఆ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా
చక్కగా ఉడుకుతాయి అన్నమాట. వెల్లుల్లి చూడండి నేను ఎన్ని ఎక్కువ వేసానో. దీంట్లో వెల్లుల్లి ఎక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే వెల్లుల్లి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాదండి, శరీరంలో ఎలాంటి వాతం నొప్పులు అంటే బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏ నొప్పులున్నా తగ్గించే శక్తి వెల్లుల్లికి కూడా ఉంటుందండి. కాబట్టి వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. కాబట్టి ఈ వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో మన శరీరానికి ఇప్పుడు వేడి అవసరం అండి. అందుకని వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. ఇలా పొడి పొడిగా అయిపోవాలన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత మనం ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమేనండి. పోపు తెలుసు కదండి. ఈ కూరకి అచ్చంగా నువ్వుల నూనె వాడతారండి, వేరే నూనె వాడరు. నువ్వుల నూనెతోనే పోపు చేస్తారనమాట. ఎందుకంటే ఇది మనం దేనికోసం వాడుతున్నామో, కూర ఎందుకు చేసుకుంటున్నామో, ఆరోగ్యం కోసం చేసుకుంటున్నాం. మనకి రక్తహీనత సమస్య లేకుండా, మన శరీరంలో వాతగుణం, శ్లేష్మగుణం తగ్గాలని, ఇంకా మన బాడీలో నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గాలని, ఇంకా ఈ సీజనల్ వర్షాకాలంలో వచ్చేటటువంటి అనారోగ్యాల బారిన మనం పడకుండా ఉండడం కోసం ఈ కూర వండుకుంటున్నామండి. ఏదో మామూలుగా అన్నంలో తినడం కోసం కాదు, ఒక ఆరోగ్య ప్రయోజనం దృష్ట్యా ఈ కూర మనం వండుతున్నాం కాబట్టి ఖచ్చితంగా నువ్వుల నూనె వేసుకుంటే బాగుంటుందండి. ఇక మాకు నువ్వుల నూనె లేదు అన్నవాళ్ళు మీ ఇష్టం, ఏ ఆయిల్ అయినా మీరు వాడేది వేసుకోండి. ఎందుకంటే నువ్వుల నూనె అంటే కొన్ని ప్రాంతాల్లో తెలియదండి, మంచి బంగారు రంగులో ఉంటుందండి, కమ్మటి వాసన వస్తుంది, అది నువ్వుల నూనె. అలాంటి నూనె కూరల్లో వేసుకోవాలండి. అంతేగాని మనం దీపారాధనకి వాడేటటువంటి నల్ల నువ్వుల నూనె వాడకూడదండి. మనం అది కేవలం దీపారాధనకి మాత్రమే వాడాలన్నమాట. ఈ విధంగా మినపప్పు, ఇందులో కొంచెం శనగపప్పు కూడా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి. ఇంకా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి చిన్న మంట మీద కొంచెం కూడా పోపు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకుని ఇందులో వేసి కలుపుకోవాలండి. మరి ఎట్టి పరిస్థితుల్లో పోపు మాత్రం మాడకుండా చూసుకోండి. మనం కూర ఎంత శ్రమపడి ఎంత అద్భుతంగా మనం కూర వండినా మనం పోపు మాడబెట్టామంటే కూర అంతా పాడైపోతుందండి. కాబట్టి పోపు పెట్టే విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూసారు కదండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ కూర చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కనుక ఎండు రొయ్యలని దొరుకుతాయి కదండి, ఆ ఎండు రొయ్యలను కూడా వేయించేసుకుని ఇందులో కలిపేసుకుంటే చాలా రుచికరమైన కూర తయారవుతుందండి. ఈ కూర ఇటు మనకి తెలగపిండి చాలా శక్తిని, బలాన్ని ఇచ్చేటటువంటి, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆహారం, ఇటు మునగాకు కూడా 300 రకాల వ్యాధులను తగ్గించేటటువంటి కూర. మరి రెండు కలిసి ఇందులో వేసిన వెల్లుల్లి కూడా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ఈ 3 కలిసిన కూర మరి ఎలా ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇస్తుందండి. ముఖ్యంగా పిల్లలకి పెట్టండి, ఇలాంటి కూరలు పిల్లలకు అలవాటు చేయాలండి. ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు అందరూ అదృష్టవంతులేనండి. ఎక్కడ పడితే అక్కడ మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆన్లైన్లో తెప్పించుకునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో దొరకని వాళ్ళు మరి దొరికే చోటు నుంచి తెప్పించుకుని తప్పకుండా పెట్టాలండి. కొన్ని మనం రుచి కోసం చూడకూడదు, ఆరోగ్యం కోసం చూడాలి. ముఖ్యంగా మన ముందు తరాల ఆరోగ్యంగా ఉండాలండి. మరి పూర్వం ఇలాంటివన్నీ మాకు పెద్దవాళ్ళు ఎంత కష్టపడి వండి పెట్టేవారో తెలుసా అండి? ఎంత చాకిరీ చేసేవారు నిజంగా. వాళ్ళ లక్ష్యం ఏముండేదంటే కేవలం కుటుంబానికి ఈరోజు ఏం మంచి వంట వండి పెట్టాలి అని కుటుంబం పిల్లల కోసం మాత్రమే ఆలోచించేవారండి. ఎప్పుడు చూసినా మంచి మంచి బలవర్ధకమైన వంటలు వండి పెట్టేవారండి. మరి ఆ రోజుల్లో అలాంటి ఫుడ్ తిన్నాం కాబట్టి ఈ రోజులు ఇంకా కొంచెం ఈ మాత్రం ఉన్నామేమో అని అనిపిస్తూ ఉందండి. ఈ రోజుల్లో పిల్లల్ని చూస్తుంటే అసలు వాళ్ళకి శక్తి లేదండి, ఓపిక లేదండి. కాబట్టి పిచ్చి పిచ్చి కూరలు కొంచెం తగ్గించుకుని ఇలాంటి మంచి కూరల్ని పిల్లలకి అలవాటు చేయండి. ఆఖరికి మీరు ఈ కూర చేసేసి ఒక స్పూన్ వేసిచ్చి తినమన్నా చాలండి. ఒక కప్పు కూర తినేసిన అన్నంలో కలుపుకోపోయినా ఎంతో ఆరోగ్యం అనమాట. ముఖ్యంగా ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ కూర తినాలని. నాకు మాత్రం ఈ కూర అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటాను నేను ఈ కూర అయితే మాత్రం. మేము గోదావరి జిల్లాలకి అటు వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడి నుంచి తెచ్చుకుని తప్పకుండా వారంలో ఒక్కసారైనా మేము వండుకుంటూ ఉంటామండి. కాబట్టి ఈ కూరని తప్పనిసరిగా పిల్లలకు అలవాటు చేయండి. ముఖ్యంగా ఆడవాళ్ళు తింటే కనుక నడు నొప్పులు అయ్యి రాకుండా, మరి కీళ్ళ నొప్పులు అయ్యి రాకుండా రక్షణ ఇస్తుందండి. మరి చూశారు కదండి ఈ కూర. మరి ఈ కూర
మీకు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. ఇదేనండి కొండల్ని పిండి చేసేటటువంటి కూర.